హలో గైస్, వెల్కమ్ టు లోన్వి అండ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము డైనమిక్ స్కోపింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ముందు వీడియోలో స్టాటిక్ స్కోపింగ్ అంటే ఏంటో, అలానే ఫస్ట్ స్కోపింగ్ అంటే ఏంటి, స్కోపింగ్ టైప్స్లో 2 టైప్స్ ఉంటాయి, స్టాటిక్ స్కోపింగ్ అండ్ డైనమిక్ స్కోపింగ్. సో స్టాటిక్ స్కోపింగ్ గురించి ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా స్టాటిక్ స్కోపింగ్ని చూడలేదంటే ముందు వీడియోలో చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వీడియో చూడుకునే వాళ్ళకి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ స్కోపింగ్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ ఉంటుంది, లైక్ ఫంక్షన్ 1 ఉందన్నమాట. సో ఫంక్షన్ 1లో కౌంట్ అనేది ప్రింట్ చేయమన్నారు, ఓకే, ప్రింట్ ఆఫ్ కౌంట్. కానీ ఫంక్షన్ 1లో కౌంట్ అనే వేరియబుల్ని మనము లోకల్గా డిక్లేర్ చేయలేదు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇది గ్లోబల్గా ఏదైనా కౌంట్ అనేది మనం డిక్లేర్ చేసింటే ఆ వాల్యూని తీసుకుంటుంది అనమాట. సో అంటే నువ్వు ఏదైనా ఫస్ట్ నువ్వు లోకల్ వేరియబుల్ ఉందా లేదా ఆ ఫంక్షన్లో అని చెక్ చేస్తావు. ఒకవేళ లోకల్ వేరియబుల్ ఉంది అంటే ఆ లోకల్ వేరియబుల్ని ప్రింట్ చేస్తావు. ఒకవేళ లోకల్ వేరియబుల్ లేదు అంటే దానికి సంబంధించిన గ్లోబల్ వేరియబుల్ ఉందా అని చెక్ చేస్తావు. సో గ్లోబల్ వేరియబుల్ని తీసుకుంటావు. దిస్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ స్కోపింగ్. అంటే నీకు ఒకవేళ ఇక్కడ లోకల్ వేరియబుల్లో స్కోప్ దొరకలేదు అంటే నువ్వు గ్లోబల్ వేరియబుల్లో ఉండే స్కోప్ కోసం వెతుకుతావు అనమాట. అది స్టాటిక్ స్కోపింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డైనమిక్ స్కోపింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ని చూడండి. సో దీంట్లో ఏముంది, కౌంట్ 50 అనేది ఇది గ్లోబల్ వేరియబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ కోడ్ అనేది మనకి మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో మెయిన్ ఫంక్షన్లో ఏముంది, ఫంక్షన్ 3ని కాల్ చేసింది. సో ఫంక్షన్ 3లోకి వెళ్తే ఈ ఫంక్షన్ 3లో కౌంట్ వాల్యూ అనేది 30 ఉంది మనకి. సో ఇది లోకల్ వేరియబుల్ అనమాట, ఏదానికి ఫంక్షన్ 3 యొక్క లోకల్ వేరియబుల్. అండ్ నెక్స్ట్ ఇదేం చేసింది, ఫంక్షన్ 2ని కాల్ చేసింది మనం. సో ఇప్పుడు ఫంక్షన్ 2కి వెళ్తే ఫంక్షన్ 2లో జస్ట్ ఫంక్షన్ 1ని కాల్ చేసింది. సో ఇప్పుడు ఫంక్షన్ 1లో మనకి ఏముంది, కౌంట్ని ప్రింట్ చేయమనింది, ఓకే. కానీ ఇక్కడ లోకల్ వేరియబుల్ ఉందా, కౌంట్ అనేది లేదు. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇది స్టాటిక్ స్కోపింగ్లో అయితే గ్లోబల్ వేరియబుల్ తీసుకొనేస్తుంది. కానీ డైనమిక్ స్కోపింగ్లో అలా కాదనమాట. ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ 1 అనేది దీన్ని ఎవరు పిలిచినారు అనే చూస్తుంది. ఫంక్షన్ 1 ఎవరు పిలిచింది, ఫంక్షన్ 2 పిలిచింది. సో ఫంక్షన్ 2లో కౌంట్ వేరియబుల్ ఉందా లోకల్గా, లేదు. సో ఇదేం చేస్తుంది, మళ్ళీ నన్ను ఎవరు పిలిచినారు అని చూస్తుంది. ఫంక్షన్ 2ని ఎవరు పిలిచినారు, ఫంక్షన్ 3 పిలిచింది. ఫంక్షన్ 3లో లోకల్గా కౌంట్ వేరియబుల్ అనేది ఉందా, ఉంది, ఏది 30. సో అవుట్పుట్ అనేది ఏమవుతుంది, 30 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే లోకల్ వేరియబుల్ లేకున్నప్పుడు గ్లోబల్ వేరియబుల్ తీసుకోదు. ఇన్స్టెడ్ ఆఫ్ దాని బదులు ఏం చేస్తుందంటే ఇది చూస్తుంది నన్ను ఎవరు పిలిచినారు అని, దాని దగ్గర పోతుంది, దాని దగ్గర ఉందా తీసుకుంటుంది, లేదా దాన్ని ఎవరు పిలిచినారు అని మళ్ళీ చూస్తుంది, దాని దగ్గర ఉందా తీసుకుంటుంది అనమాట, అట్లా, ఓకే. సో డైనమిక్ స్కోపింగ్ ఇది చెక్ చేస్తుంది అనమాట. చెక్స్ హూ కాల్డ్ ది ఫంక్షన్, ఆ ఫంక్షన్ని ఎవరు కాల్ చేసినారు అని చెక్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ వేర్ వేరియబుల్ ఈజ్ రిటర్న్, సో దీనికి వేరియబుల్ ఎక్కడ రాసినాము, లోకల్గా రాసినామా గ్లోబల్గా రాసినామా అనే సంబంధం ఉండదు. ఒకవేళ లోకల్గా ఉందా, ఇప్పుడు ఫంక్షన్ 1 ఉంది కదా, ఫంక్షన్ 1లో కౌంట్ అనేది ఉంది, ఈ కౌంట్ అనేది లోకల్గా ఉందా, ఓకే, నో ప్రాబ్లం తీసుకునేస్తుంది. ఒకవేళ లోకల్గా లేదా అప్పుడు ఏం చేస్తుంది, దాన్ని ఎవరు పిలిచినారు అనేసి ఎంక్వైరీ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఎవరు పిలిచినారు అనేది చెక్ చేస్తుంది అనమాట డైనమిక్ స్కోపింగ్ అంటే. సో ఈ కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎలా ఉందంటే ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ పోతుంది. మెయిన్ ఫంక్షన్లో ఏముంది, ఫంక్షన్ 3ని కాల్ చేయమనింది, ఓకేనా. ఫంక్షన్ 3 ఏం కాల్ చేసింది, ఫంక్షన్ 2ని కాల్ చేసింది. మళ్ళీ ఫంక్షన్ 2 ఏం చేసింది, ఫంక్షన్ 1ని కాల్ చేసింది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ 1లో ప్రింట్ అనేది ఉంది, ఈ ప్రింట్ అనేది ఈ లోకల్ వేరియబుల్ లేదు. సో ఇదేం చేస్తుంది, మళ్ళీ చెక్ చేసుకుంటుంది అనమాట, బ్యాక్వర్డ్ పోయి నన్ను ఎవరు పిలిచినారని చెక్ చేస్తుంది. ఫంక్షన్ 2 పిలిచింది, ఫంక్షన్ 2 దగ్గర ఉందా, లేదు, కౌంట్ అనేది ఉందా, లేదు కదా. సో ఇదేం చేస్తుంది, నన్ను ఎవరు పిలిచినారని చెక్ చేస్తుంది. ఇదేం ఎవరు పిలిచినారు, ఫంక్షన్ 3 పిలిచింది. ఫంక్షన్ 3లో లోకల్ వేరియబుల్ కౌంట్ ఉందా, ఉంది. సో ఇక్కడ అవుట్పుట్ ఆ లోకల్ వేరియబుల్నే ప్రింట్ అవుతుంది, దట్ ఈస్ 30, అంతే, సింపుల్. సో గైస్
ఇప్పుడు డైనమిక్ స్కోపింగ్కి ఒక రియల్ వరల్డ్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మీకు ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట, ఓకేనా. ఆ ఫ్రెండ్ అనేవాడు మీకు ఏం చెప్తాడు, రే మనకి మండే ఎగ్జామ్ ఉందిరా అని చెప్తాడు. మండే ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి చెప్తాడు. సో మీరేం చేస్తారు, రే లేదురా మాకు సో మండే ఎగ్జామ్ ఉందని చెప్తారు. సో మీరు ఏం చేస్తారు, వెంటనే మీ క్లాస్ రూమ్ యొక్క నోటీస్ బోర్డు చెక్ చేస్తారు, ఓకేనా. మీ క్లాస్ రూమ్ నోటీస్ బోర్డు చెక్ చేస్తారు. సో మీ క్లాస్ నోటీస్ బోర్డులో ఎగ్జామ్ ఉందా లేదా అని ఏం పెట్టిండరు. సో మీ క్లాస్ నోటీస్ బోర్డులో ఏం ఉండదు అనమాట. సో ఇక్కడ క్లాస్ నోటీస్ బోర్డు అనేది ఏంది, లోకల్ వేరియబుల్, ఏముండదు. సో ఉండకపోయేసరికి మీరు ఏం చేస్తారు, మీ ఫ్రెండ్ చెప్పింటాడే, నీకు ఎవడైతే చెప్పింటాడో ఫ్రెండ్ వాడు మండే ఎగ్జామ్ ఉందని వాని దగ్గరికి పోయి, రే నువ్వేమో ఎగ్జామ్ ఉందని చెప్పినావు కానీ మా క్లాస్ నోటీస్ బోర్డులో ఏం పెట్టలేదురా అని అడిగితే అప్పుడు నీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, లేదురా ఎగ్జామ్ ఉందిరా అని చెప్పేసి వాళ్ళ క్లాస్ రూమ్, ఎవడు మీ ఫ్రెండ్ వాళ్ళ క్లాస్ రూమ్, ఓకేనా, మీ ఫ్రెండ్ వాళ్ళ క్లాస్ రూమ్ నోటీస్ బోర్డుకి వెళ్ళి చూపిస్తాడనమాట. వాళ్ళ నోటీస్ బోర్డులో ఉంటుంది, ఓకేనా, ఎగ్జామ్ ఉందని చెప్పేసి వాళ్ళ నోటీస్ బోర్డులో ఉంటుంది. సో వాడెత్తిపోయి నీకు వాళ్ళ క్లాస్ రూమ్ నోటీస్ బోర్డు చూపిస్తే అప్పుడు నువ్వు ఓకే అని అనుకుంటావు. సో ఇక్కడ కాలేజ్కి కూడా ఒకటి మెయిన్ నోటీస్ బోర్డు ఉంటుంది, మెయిన్ నోటీస్ బోర్డు అనేది ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ దాకా ఏం వెళ్ళి చెక్ చేయవు, నీకు ఎవరైతే చెప్పింటాడో వాళ్ళ క్లాస్కి వెళ్ళి దాంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తావు అంతే. సో డైనమిక్ స్కోపింగ్ అంటే అంతే. లోకల్ వేరియబుల్ ఫస్ట్ నీ క్లాస్లో నువ్వు చెక్ చేస్తావు, నీ క్లాస్లో దొరకలేదా, నీకు ఎవరు చెప్పింటారా ఇన్ఫర్మేషన్, వాళ్ళ క్లాస్కి వెళ్ళి చెక్ చేస్తావు. సో డైనమిక్ స్కోపింగ్ అంటే ఒకవేళ లోకల్ వేరియబుల్ లేదనుకో ఆ ఫంక్షన్లో, దాన్ని ఎవరు ఫంక్షన్ ఏ ఫంక్షన్ కాల్ చేస్తుందో ఆ ఫంక్షన్కి వెళ్ళి దాని లోకల్ వేరియబుల్ని తీసుకుంటా. సో అంతే. సో అందరికీ స్టాటిక్ స్కోపింగ్ అండ్ డైనమిక్ స్కోపింగ్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని ఎవరైనా మీరు సాల్వ్ చేయగలమా అనుకుంటే వీడియో పాజ్ చేసి దీన్ని సాల్వ్ చేయండి, సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దీనికి స్టాటిక్ స్కోపింగ్లో ఎంత అవుట్పుట్ వస్తుంది అండ్ డైనమిక్ స్కోపింగ్లో ఎంత అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు చూద్దాం. డైనమిక్ స్కోప్, ఓకే ఫస్ట్ స్టాటిక్ స్కోపింగ్లో సాల్వ్ చేసేదానికి ట్రై చేద్దాం. స్టాటిక్ స్కోపింగ్ అంటే ఏంటి, ఒకవేళ లోకల్ వేరియబుల్లో లేదనుకో గ్లోబల్ వేరియబుల్ తీసుకునేది అంతే కదా. సో ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఏది ఇది కదా. సో ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్లో ఏముంది, ఏ అనేది 10 ఉంది, బీని కాల్ చేసింది. బీలో ఏముంది, ఏ 20 ఉంది, ఇది సి కాల్ చేసింది. సి ఏం చేసింది, డీని కాల్ చేసింది. డీలో ఏముంది, ఏ ప్రింట్ చేయమనింది. ఈ డి ఫంక్షన్లో లోకల్ వేరియబుల్ ఉందా, లోకల్ వేరియబుల్ అనేది ఉందా, ఏ అనేది లేదు. సో ఏం చేసింది, గ్లోబల్ వేరియబుల్ ఏ 5 ఉంది కదా. సో స్టాటిక్ స్కోపింగ్లో అవుట్పుట్ అనేది 5 ప్రింట్ అవుతుంది. డైనమిక్ స్కోపింగ్లో ఏమవుతుంది, డైనమిక్ స్కోపింగ్లో ఏది కాల్ చేసిందో దాని దగ్గర వెళ్ళి దాని లోకల్ వేరియబుల్ని తీసుకుంటుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ మెయిన్లోకి వస్తే బీని కాల్ చేస్తుంది, బీ వచ్చి సిని కాల్ చేస్తుంది, సి డీని కాల్ చేస్తుంది. సో ఇక్కడ డీలో మనకి ఏ కావాలా, కానీ ఇక్కడ లోకల్ వేరియబుల్ ఏ లేదు. సో సిని ఎవరు కాల్ చేసినారు, డి కాల్ చేసింది. సారీ డీని ఎవరు కాల్ చేసినారు, సి కాల్ చేసింది. సో ఇక్కడ సిలో లోకల్ వేరియబుల్ ఉందా, 30 ఉంది. సో అవుట్పుట్ ఏమవుతుంది మనకి 30 ప్రింట్ అవుతుంది, అంతే సింపుల్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను గైస్, థ్యాంక్ యూ.